సంపన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్లు పాలించి అప్పుల పాలు చేశారన్నారు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి. అయినా సరే తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు. రాబోయే 4 ఏళ్లలో నిరుపేదలకు 25 లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు నరేందర్ రెడ్డి. కేసీఆర్ హయాంలో మొత్తం నియంతృత్వ నిరంకుశ పాలన కొనసాగిందన్నారు. ఇక 19న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక నేతలతో భేటీ అయ్యారు వేం నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 100 రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా, ఎందుకంటే గత 9.5 సంవత్సరాలుగా ఒక సంపన్నమైన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే దోపిడి దొంగల్లాగా దోచుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్నంతా కూడా అప్పులమయంగా చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రజలను స్వేచ్ఛా వాతావరణం లోపల వాళ్ళ అభిప్రాయాలను స్వచ్ఛందంగా చెప్పే విధంగా తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుందో, తెలంగాణ ఎందుకు కావాలని ప్రజలు కోరుకున్నారో ఆ భావ స్వతంత్రాన్ని ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని చెప్పి అధికారంలోకి వచ్చినాం, చేసి చూపించే ప్రయత్నం చేసినాం. ఇలా ముఖ్యంగా ఎక్కడా నిర్బంధం లేదు, నియంతృత్వం లేదు, ప్రతిపక్షాలను అణిచివేసుడు అనే ధోరణి లేదు. ప్రజలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల ఉద్యమాలు చేసుకుంటానికి కానీ, వాళ్ళ సమస్యలను చెప్పుకుంటానికి కానీ, వాళ్ళ కష్ట నష్టాలను వివరించుకుంటానికి ప్రభుత్వం దగ్గరికి వస్తానికి కానీ అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం.